కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారికి సుప్రీంకోర్టులో కూడా చొక్కెదిరైంది. సుప్రీంకోర్టులో కూడా మేమేం చేయలేము, ఇన్వాల్వ్ కాలేమని చెప్పేసింది. ఏంటి సార్, అంటే ఆమెపై ఉన్నటువంటి కేసుల వివరాలు చెప్పలేదని ఒకే ఒక కారణమా, లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా ఈ రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడానికి? రిటర్నింగ్ ఆఫీసర్ డిసిషన్ ఇస్ ఫైనల్. ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైతే దాన్ని ఇంటర్ఫియర్ చేయరు. కాంగ్రెస్ చేసిన 2-3 తప్పులు ఉన్నాయి దీంట్లో. యూజువల్లీ మీరు చూసుంటారు, ఒక అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు 2 సెట్లు 3 సెట్లు ఫైల్ చేస్తారు. అవును, ఎక్కడో ఒక ప్లేస్లో తప్పు వస్తే ఇంకో ప్లేస్లో ఉంటుంది. అది కాకుండా మీకేమైనా తప్పు జరిగితే కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తారు మిమ్మల్ని కరెక్ట్ చేయమని చెప్పి. మీనాక్షి నటరాజన్ కేసులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఉండే ఆమె వ్యతిరేకంగా హైదరాబాద్. ఆ కంప్లైంట్ ఆమెకి కాపీ వెళ్ళిందని చెప్పి నిన్న నేను కూడా చూశాను. ఆ కాపీ ఉంది. దట్ షీ హెస్ బీన్ ఇష్యూడ్ షో కాజ్ నోటీస్ దట్ మీరు కోర్టులో ఈ డేట్కి అపియర్ కావాలి, లేకుంటే మీ లాయర్ని పంపించాలని చెప్పి. అది ఆమె పట్టించుకోలేదు. ఓకే, టిపికల్ పొలిటికల్ లీడర్ కదా పాప. ఆమె ఇక్కడి నుంచి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరో గాంధీ భవన్ అడ్రస్ ఇచ్చారు. ఆ గాంధీ భవన్లో వచ్చి పడి ఉంటుంది. అది దొరికినాడు పాకెట్లో వేసుకున్నాడు. ఓకే, సో సొంత పార్టీ వల్లే కొమ్ము ముంచారు. డెఫినెట్గా ఆమె అంటుంది నాకు తెలియదు అంటుంది. అంటే ఎవడో రిసీవ్ చేశాడు ఇన్వర్డ్లో గాంధీ భవన్లో. టైం వచ్చినప్పుడు ఆమె వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికో మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్కి అది పంపించి, చూడన్నా ఈమెకి ఇది ఉంది, అక్కడ పిటిషన్ ఫైల్ చేసిందో లేదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి. లేకుంటే బీజేపీకి ఇది ఎట్లా వస్తుంది చెప్పండి. అండ్ దీంట్లో టాక్టికల్ మిస్టేక్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు అన్నారు చాలా క్లియర్గా, ఛాలెంజెస్ టు రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఓన్లీ ఎలక్షన్ పిటిషన్తోనే నడుస్తుంది. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది, అన్అపోజ్డ్గా ఎలక్ట్ అయిపోయారు 3 బీజేపీ క్యాండిడేట్స్. మీరు ఎలక్షన్ పిటిషన్ పెట్టండి, దాంట్లో మీరు ఆర్గ్యూ చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టు సెట్ మా నిర్ణయంతో దానికి సంబంధం లేదు, మేము రిజెక్ట్ చేసింది టెక్నికల్ గ్రౌండ్స్ మీద. మీరు ఎలక్షన్కి వెళ్ళండి, ఎందుకంటే మీరు ఆర్టికల్ 32 కింద వచ్చారు. ఆర్టికల్ 32లో మీరు యూజువల్లీ మీరు హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. అది నాతో కూడా జరిగింది సుప్రీంకోర్టులో. 2018లో కమ్యూనిస్ట్ వాళ్ళు అక్కడ కేరళలో నేను వాళ్ళ వ్యతిరేకంగా చేసినప్పుడు జరిగిన ఒక ఫ్లడ్ గురించి, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ గురించి ఆడియో రిలీజ్ చేస్తే నా వ్యతిరేకంగా రాత్రికి రాత్రి నా మీద ఆల్మోస్ట్ కంటిన్యూస్ ఫోన్ కాల్స్ రావడము, మెసేజెస్ రావడం, నేను చంపేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను చెప్పిన నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకున్నాను. అప్పుడు జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ లలిత్ తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యారు, యుయు లలిత్. వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న నా అడ్వకేట్ దగ్గర ఇదే, మీరు కేరళ హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? లక్కీగా మాకేం జరిగిందంటే కేరళ హైకోర్టు అప్పుడు వెకేషన్లో ఉంది, ఓనం వెకేషన్. వీ సెడ్ దే ఆర్ హాలిడే సీజన్లో ఉన్నారు, అక్కడ వరదలు వచ్చినాయి, ఇప్పుడు ఏ పని చేయట్లేదు. దట్ ఈస్ వై వీ కేమ్ టు ద సుప్రీం కోర్ట్. దే సెడ్ ఓకే ఫైన్, దెన్ వీ విల్ హియర్ ద కేస్. ఈ కేసులో వీళ్ళు మధ్యప్రదేశ్ హైకోర్టు వెళ్లకుండా యాజ్ యూజువల్ 5 స్టార్ లాయర్స్ అభిషేక్ మను సింఘ్వి నిన్న మెన్షన్ చేశారు, ఇవాళ పిటిషన్ లిస్ట్ అయిపోయింది. సుప్రీంకోర్టులో 30 నుంచి 40 వేల కేసులు పడిన లిస్టింగ్ కూడా కాలేదు. ఇప్పుడు లిస్టింగ్ కూడా కాలేదు. ఆలోచించండి, లిస్టింగ్ ఇస్తారు ఎప్పుడు 6 నెలల తర్వాత. కానీ అభిషేక్ మను సింఘ్వినో, కపిల్ సిబల్నో, పి చిదంబరంనో వీళ్ళెవరైనా వచ్చి మెన్షన్ చేయంగానే నెక్స్ట్ డే హియరింగ్కి వచ్చేస్తుంది. కానీ లక్కీలీ ఇన్ దిస్ కేస్ చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు, ఆర్టికల్ 329B జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్. ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైతే రిజల్ట్ వచ్చేదాకా మేము దాంట్లో ఏం చేయలేము, మిడ్ ఎలక్షన్లో మేము ఇంటర్ఫియర్ చేయలేము. ఆర్టికల్ 329Bలో చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇంకోటి దాంట్లో కూడా మనం చూస్తాం, ఒక ఎన్పి పొన్నుస్వామి అని చెప్పి ఒక కేసు ఉండే, ఆ కేసులో కూడా ఇదే తీర్పు ఇచ్చారు. కన్సిస్టెంట్గా ప్రెసిడెన్స్ ఫాలో చేస్తున్నాం, కానీ యూ కెన్ ఆల్వేస్ గో అండ్ ఫైల్ అ పిటిషన్ ఇన్ ద హైకోర్ట్. ఎలక్షన్ పిటిషన్ వేయవచ్చు, నాతో ఇట్లా జరిగిందని చెప్పి. యాక్చువల్లీ దీనికి చాలా క్లియర్గా ఇక్కడ ఉన్న అడ్వకేట్ గారు కరుణాసాగర్ గారు చాలా క్లియర్గా ఏఎన్ఐకి ఒక ఇంటర్వ్యూలు చెప్పారు ఏం జరిగింది తప్పులు. ఆయన 1, 2, 3, 4 అని చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి, ఫామ్ 26 అఫిడవిట్, మీరు దాంట్లో మీ వ్యతిరేకంగా పెండింగ్ కేసెస్ ఉందో అది ఫ్రివిలస్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా చాలా కేసులు ఉంటాయి. బీఆర్ఎస్ టైంలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉంటాయి. కేసీఆర్ మీద కేసులు ఉంటాయి, హరీష్ రావు గారి మీద కేసులు ఉంటాయి. తెలంగాణ అజిటేషన్ ఏదో స్టేషన్ దగ్గర పెట్టారని చెప్పేసి మీరు 200 మందితో వెళ్ళారు, మీ మీద కూడా వేసేసారు పోలీసులు. మీకు తెలుసు ఆ 200 మంది వాళ్ళకి తెలియదు ఎవరని చెప్పి, కానీ మిమ్మల్ని వేసేసారు. 200 హరీష్ రావు అండ్ అన్నోన్ అదర్స్ అని చెప్పి వేస్తారు. ఇది కూడా అదే జరిగింది. సో ఆర్టికల్ ఫామ్ 26 మీరు అఫిడవిట్ ఫిలప్ చేయలేదు, అదొకటి తప్పు. రెండవది నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రొసీడింగ్ కేసెస్. ఓకే, ఏమేమి కేసు నడుస్తుంది అది. మూడవది కన్సీల్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ద అఫిడవిట్, మీరు అఫిడవిట్లో పెట్టలేదు. అది మీ అడ్వకేట్లు చూసుకోవాలండి. కాంగ్రెస్ లీగల్ సెల్ అని చెప్పి కొంతమంది కోర్టులు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు మధ్యప్రదేశ్లో?
వాళ్ళకి తెలియదా? అది కూడా రాహుల్ గాంధీ ఫేవరెట్, రైట్ హ్యాండ్ కదా ఆమె, ఆయన కిచెన్ క్యాబినెట్ ఒక మంచి ఈమె. కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే అది ఈ పొలిటికలైజ్ చేసి దీన్ని కావాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్ వాడుకున్నారు. రాత్రి ఎలక్షన్ కమిషనర్కి వెళ్ళారు, అక్కడ పిటిషన్ వేసి కలిచారు, గొడవ చేశారు, ఎలక్షన్ కమిషన్ బయట ధర్నా చేశారు. యూ షుడ్ హ్యావ్ డన్ ఆల్ దిస్ బిఫోర్. మీరు ముందు చేయకుండా మీరు మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము చేస్తున్నాం, మా నామినేషన్ రిజెక్ట్ చేశారు. మీతో తప్పు జరిగిందా లేదా? 3-4 రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు అది ఇచ్చేది నేను చెప్పాను చూడండి. సో చాలా మటుకు దీనికి మీనాక్షి నటరాజన్ని వెనక నుంచి ఎవరో పొడిచారు, దీంట్లో డౌట్ లేదు. వెన్నుపోటు పొడిచారు 100%. ఒక కట్టపై ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఎవరో కాంగ్రెస్లో కట్ట పోరాటం వాళ్ళు చేసిన పని ఇది. ఓకే, లేకుంటే బీజేపీ వాళ్ళకి ఏం తెలియదు ఇట్లాంటి కేసు పెండింగ్ ఉందని, ఎవరో లీక్ ఇచ్చారు. అది నేను సస్పెక్ట్ చేస్తున్నాను. ఈ గాంధీ భవన్లో ఎవడో ఈ నోటీస్ రిసీవ్ చేసిండో ఆయన మీనాక్షి నటరాజన్కి చెప్పకుండా పాకెట్లు వేసుకొని వెళ్ళిపోయిండు ఆ నోటీస్. సో న్యాచురల్ మీరు కోర్టుకి వెళ్ళలేదు, కోర్టు మీ మీద కావాలంటే రేపు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా పంపిస్తారు కావాలంటే. ఆ కేసు అట్లనే పడుంది, ఎక్కడో లక్షల కేసు, అది కూడా కేసు పడుంది. కానీ ఈమెకు తెలియదు, ఆనెస్ట్ ఈమె తెలియదేమో, ఈమెకి తెలుసు ఎందుకంటే ఇక్కడ మనం దాచిపెట్టారు కదా, కావాలని టైంలో బయట తీసిపెట్టారని. సో ఇది జరిగింది ఇది. సో మీరు దాని గురించి వెళ్ళి కొట్లాడడము చేయడము, సుప్రీంకోర్టులో అది చేసాము, సో ఇది వీళ్ళు ఇట్లా చేశారని చెప్పి కాదు. యూ మేడ్ అ మిస్టేక్, ఓకే, యూ గో అండ్ ఫైల్ ఎలక్షన్ పిటిషన్. దాంట్లో వస్తే మీకు జరగవచ్చు, మీకు ఇవ్వచ్చు బహుశా, లేకుంటే అది కూడా ఉండదు. కానీ ఒక లెసన్ దీని నుంచి ఉంది చాలా మటుకు, దట్ యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ ఫైలింగ్ యువర్ నామినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.